ముందుగా కరివేపాకును కడిగి నీళ్ళు లేకుండా ఆరబెట్టుకోవాలండి. కరివేపాకు పొడి తయారు చేసుకునే విధానం. దానికి కావలసిన వస్తువులండి: శనగపప్పు, పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, నువ్వులు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు. స్టవ్ పైన పెట్టేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు వేసుకుందామండి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందామండి. ఇందులోనే ఆయిల్ వేసుకుందామండి. కొన్ని ధనియాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు కొద్దిగా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. కరివేపాకు పొడి రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, యమ్మీగా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. చూడండి, చూస్తూనే నోరు ఊరుతుందండి. మీకు 2-3 months వస్తుందండి, ఎందుకంటే వాటర్ వేయకుండా చేసాం కదండి. సో చూడండి, చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబర్ మై ఛానల్. చాలా బాగుందండి నిజంగా.